తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ గారు ఇక్కడనే ప్రకటించారు. అందుకే వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రానికి, కొండగట్టు హనుమంతన్న పుణ్యక్షేత్రానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప పేరు ఉన్నదో ఈరోజు ఈ కరీంనగర్ గడ్డ మీద అంబేద్కర్ స్టేడియానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలతో, సుదీర్ఘమైన పోరాటాలతో, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్నో త్యాగాలను ఎదుర్కొని, ఎన్నో కుట్రలను ఛేదించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు 2004 సంవత్సరంలో ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి 2009 సంవత్సరంలో రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు అర్ధాంతరాలు అవాంతరాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకున్నారు. ఎన్ని అవాంతరాలు కల్పించినా ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, కేంద్రంలో అధికారం కోల్పోయింది, తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ నిజంగానే రాజకీయ లాభం కోసమే చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు ఉన్నాయి, తెలంగాణలో 17 ఎంపీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీలు ఉన్నాయి, తెలంగాణలో 119 అసెంబ్లీలు ఉన్నాయి. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు, తెలంగాణ పోరాట వీరులకు ఆత్మ గౌరవాన్ని కల్పించడానికి రాజకీయ